నమస్తే, వెల్కమ్ టు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. వైసీపీ బ్యాచ్ ఏదైనా ఒక విషయాన్ని పట్టుకొని రాజ్యాంతం చేయడంలో వాళ్ళకున్నటువంటి ఒక సోషల్ మీడియా హ్యాండిల్స్ కావచ్చు, పేజెస్ కావచ్చు, ఛానల్స్ కావచ్చు, వాళ్ళకున్న ఛానల్స్ ఏదైతే శాటిలైట్ ఛానల్స్ వీటన్నిటిలో ఒకే విషయాన్ని పదే 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 చెబుతూ దాన్ని నమ్మించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇలాగ నమ్మించే ప్రయత్నంలోనే గతంలో వాళ్ళు చేసినటువంటి ఒక తప్పులన్నీ కూడా బయట పెట్టేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు అయ్యన్న పాత్ర గారికి సంబంధించి ఒక ఊరికి సంబంధించినటువంటి ఒక ఉత్సవాలలో అక్కడ ఒక దళితుడిపై చేయి చేసుకున్నాడనే దానిపైన చాలా పెద్ద ఎత్తున మనం చూస్తూ వస్తున్నాం. కానీ అదే నర్సీపట్నానికి సంబంధించి ఆయన వయసు రీత్యా కూడా దాదాపు 70 ఏళ్ళు నుంచి పైబడి ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన ఒక రేప్ కేసు పెట్టడం కావచ్చు, ఇలాంటివి కూడా చూస్తూ వస్తున్నాం. ఆనాడు వైసీపీ ఉన్నటువంటి హయాంలో ఆయన పైన కక్షపూరితంగా ఏదన్నా చేయాలనేటువంటి ఒక దానిపైన అయితే ఆయన ఇంట్లో ఉండగా గోడలు బద్దలు కొట్టి కుక్లెళ్లతో కూడా ఎంతటి దారుణం చేశారో చూసాం. అప్పుడు కూడా ఎన్నో విధాలుగా ఆయన అరెస్ట్ చేయాలని లేదా ఆయన పైన హత్య ప్రయత్నాలు కూడా చేశారు. అయితే ఇదంతా తీసి పక్కన పెడితే అప్పుడు 151 స్థానాలు వచ్చిన తర్వాత కూడా ఆయనకున్నటువంటి ఒక నిబద్ధత కావచ్చు, వీటన్నిటితో ఆయన ఏమీ చేయలేకపోయారు. అది నర్సీపట్నం వాసులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరు చెప్పగలుగుతారు. ఇప్పుడు ఆయన స్పీకర్గా ఉన్న తర్వాత కూడా ఇప్పటికీ దాడులు ఆయన మీద ఆపడంలా. ఏదైతే దళితులు అనే పేరు చూపిస్తూ అటు అయ్యన్న పాత్రలు కానీ అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ అనేటువంటి ఒక ట్రిపులర్ గారిని కూడా సేమ్ ఇదే దళితుల ముసుగులో ఉన్నటువంటి కొంతమందిని పెట్టుకొని ఆయన పైన దాడి చేయడం. సో ఏంటిది అంటే వాస్తవానికి వైసీపీ ఒక పెద్ద కుట్రకి పాల్పడిందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ప్రజావేదిక కూల్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మీటింగ్ కలెక్టర్లతో పెట్టి ఒక ఆర్డర్ పాస్ చేశాడు, రేపటికల్లా ఈ ప్లేస్ ఉండదు అని. వెంటనే అందరికి ఒక భయం. అంటే ఒక వ్యక్తి ఏదైనా ఒక విధ్వంసం చేస్తున్నాడు అంటే ఎలా ఉండిద్దండి? ఇప్పుడు ఇరాన్ యుద్ధం జరుగుతుందండి, దీంట్లో భయంకరమైన ఒక ప్రచారం జరుగుతుంది. అదేంటంటే కుక్కలతో దాడి అనేది. అది వింటుంటేనే అవి ఎలా దాడి చేస్తాయి, వాటికి ఎంత భయంకరమైన ట్రైనింగ్ ఇస్తారు అంటే అదంతా కేవలం ఒక క్రియేటివిటీ మాత్రమే తప్పించి ఎక్కడ కూడా నిజంగా జరగట్లేదు అనేది ఇంకోటి. కేవలం జనాల్లో ఒక భయాన్ని క్రియేట్ చేయడం కోసం ఆ విషయాన్ని క్రియేట్ చేశారనేది ఇంకొక వైపు నుంచి వస్తున్న వాదన. అది ఎలాగుంటే జగన్మోహన్ రెడ్డి గారికి దీనికి ఎందుకు మనం చెప్తున్నామంటే సంబంధం ఉందని. జగన్మోహన్ రెడ్డి కూడా తన పరిపాలనలో అదే చేశాడు, ఒక భయాన్ని సృష్టించాలి. ఎవడైనా క్వశ్చన్ చేస్తే ఏ విధంగా చేశాడో చూస్తాం. కానీ అన్నిటికీ తెగించి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఏ విధంగా అటు రైతులు కానివ్వండి, ఇటు టీడీపీ సైనికులు కానివ్వండి, అందరూ కూడా ఎలా పోరాడారో కూడా మనం అందరం చూసాం. అందరం బాధలు పడ్డాం ఆయన వల్ల. మరి అలాంటిది ఆ రోజున చెప్పుకోవాలంటే స్పీకర్గా ఉన్న కోడెల శివప్రసాద్ గారు, ఆయన మరణం వెనక మరి జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందా అంటే 100% ఉంది. ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరని చెప్తాం, జగన్మోహన్ రెడ్డే ఆయన మరణానికి కారణం. ఎందుకంటే ఎంత ఘోరంగా అవమానించాడండి. ఆయన వయస్సు కానీ ఆయనకున్న రాజకీయ అనుభవానికి కానీ ఒక రాక్షసుడు, ఒక దొంగ, ఒక దోపిడీదారుడు, ఒక భయంకరమైన వ్యక్తి. అసలు ఆ వ్యక్తితో కంపేర్ చేయడానికి కూడా నీవు సరితూగలేని వ్యక్తివి. ఆ వ్యక్తిని అంత టార్చర్ చేసి ఆయన మరణానికి కారణం అయ్యావంటే నిన్ను ఎలా చూడాలి? ఆ రోజున 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు మనకొచ్చిన ఏదైతే ఆ ప్రాపర్టీ ఉందో అసెంబ్లీది, అది ఎక్కడ పెట్టాలో అసలు మనం ఉండటానికే అక్కడ ఇల్లు లేని పరిస్థితి మనకు ఆ రోజున. మరి తనకు సంబంధించిన ఒక గోడౌన్లో అవన్నీ పెట్టడం, దానికి సంబంధించి 5 లక్షలు ఉందో 10 లక్షలు ఉందో ఇలా ఉంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 5 కోట్ల ఆంధ్రుల సాక్షిగా 200 కోట్ల రూపాయలు ప్రజల రక్తాన్ని, ప్రజల కక్కిన కూడిని నువ్వు ఏ విధంగా నీ ఇంటికి ఖర్చు పెట్టావు? విలాసవంతమైన తాడేపల్లి ప్యాలెస్కి ఇనుప కంచెలు వేయించుకొని నువ్వెలా రాజసాన్ని ఎలా వెలగబెట్టావు? మరి నిన్నేమనాలి? నిన్ను ఏ మెట్టుతో కొట్టాలి? ఈ రోజున అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు నీ వైసీపీ పేటీఎం బ్యాచ్ అంతా కుక్కల్లాగా మరుగుతున్నారు. ఖచ్చితంగా కుక్కయేనండి. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి అయ్యో ఇలా మాట్లాడకూడదా, అయ్యో ఇలానే మాట్లాడాలా అంటే అమరావతి మీద విషం కక్కటమే కాకుండా గౌరవ మన ప్రజాప్రతినిధుల మీద కూడా వీళ్ళు విషం కక్కటాన్ని తట్టుకోలేకపోతున్నాం అందరం కూడా. ఎందుకంటే పదే ఈ రోజున అయ్యన్న పాత్రుడు గారిని చూస్తుంటే కోడెల శివప్రసాదరావు గారు గుర్తొస్తున్నారు. ఒక మనిషికి అన్యాయం జరిగింది, ఆ రోజున ఎవరు చేశారు, ఆ ప్రాణం పోవటానికి కారణం ఎవరు,
మరి ఈ రోజున పల్నాడు అంటే మనకు గుర్తొచ్చేది ఎవరండి? కోడెల. కోటప్ప కొండను చూస్తుంటే ఎవరు గుర్తొస్తారండి? కోడెల. అలాంటి వ్యక్తిని మన ముందు లేకుండా చేసిన ఆ దుష్ట శక్తి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ అదే కుట్రలు బన్నుతున్నాడు, ఆ విధంగానే టార్గెట్ చేయాలని చూస్తున్నాడు. ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చిన్న వయస్సులోనే మరి అయ్యన్న పాత్రుడు గారిని ఏ విధంగా పార్టీలోకి ఆహ్వానించారు, ఆయనకి టికెట్ ఇచ్చారు, తర్వాత మంత్రి పదవి ఇచ్చారు, ఏ విధంగా ఆయనకి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చి చూడు ఎలా ఉండిద్దో ఒక వ్యక్తి ఒక శక్తిగా మార్చాలంటే మరి ఆ రోజున నందమూరి తారక రామారావు గారు చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ మచ్చ లేకుండా మచ్చలేని రాజులాగా వచ్చారా లేదా అయ్యన్న పాత్రుడు గారు? ఈ రోజున ఎంత రాజకీయ అనుభవం, ఎంత గొప్ప చరిత్ర నీకు ఉంది, నీచమైన చరిత్ర. అన్ని దోచుకోవటం, దాచుకోవటం, చేయటం, ఈ విధంగా డోర్ డెలివరీలు ఇవ్వటం. ఒక దళితుడిని చంపి నీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ ఇస్తే ఏం చేసావు నువ్వు? ఈ రోజున మొరిగే పేటీఎం బ్యాచ్ అందరినీ అడుగుతున్నాను, చెప్పాలి వీళ్ళు. మరి ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారు ఏమడిగాడండి? ఆయన మాస్కే కదా అడిగాడు. మరి ఆ మాస్క్కి జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది ఏంటంటే మరణం. శాసనం రాశాడు ఆ రోజున. ఈయన శాసనాలు, ఈ రోజున అమరావతి శాసనాన్ని తిరస్కరిస్తున్న నువ్వు ఎన్ని రకాల మరణ శాసనాలు రాసావు రాష్ట్రంలో? ఎంత ఘోరమైన పరిపాలన అందించావు నువ్వు. ఈ రోజున దళితుల గురించి మాట్లాడుతున్నావు. దళితులకు ఏదో జరిగిపోయింది. ఆ రోజున జరిగిన వాస్తవాన్ని ఏ డప్పు కార్మికుడైతే ఆ రోజున నువ్వేదో చెప్తున్నావు ఎలిగేషన్ తెచ్చి, ఆ డప్పు కార్మికుడే స్వయంగా చెప్పాడు, నేను తాగున్నాను, తాగటం సహజం, అట్లాంటి కార్యక్రమాల్లో డప్పు కార్మికులు అందరూ మద్యం సేవిస్తారనేది అందరికీ తెలిసిన విషయం. అయ్యన్న పాత్రుడు గారి కాలుకి దెబ్బ తగిలింది, అనుకోకుండా నేను ఆ తాగిన మైకంలో ఆయన కాలు తొక్కాను, ఆయన నన్ను తోశాడు ఆ బాధ తట్టుకోలేక అని. అంటే నీకు కొట్టడానికి నెట్టడానికి కూడా తేడా తెలియని నీ పేటీఎం బ్యాచ్, నువ్వు అందరు కలిసి విష ప్రచారాన్ని విషం కక్కుతున్నారు. నువ్వు ఆ రోజున 151 స్థానాలుండి ఆంధ్రప్రదేశ్లో నీ భయంకరమైన పరిపాలన కొనసాగిస్తూ నువ్వు ఏ విధంగా నీ కొరడా ఝుళిపించి రాష్ట్రాన్ని ఏ విధంగానైనా నీ కబంధ హస్తాల్లో బంధించాలని ఒక జయం మీద నువ్వు పోరాటం చేసావో వాళ్ళందరూ ఈ రోజున 11 వచ్చి నువ్వు పక్కన పడేసి ఉన్నా కూడా ఇంకా అదే చూపించాలని చూస్తే ఎవరు చూస్తూ ఊరుకుంటారు? అంటే గతంలో కూడా మనం చూసుకుంటే అయ్యన్న పాత్రుడు గారి మీద ఎన్నో రకాలైన దాడులు చేయాలని చెప్పి చూశారు. అవును. అంటే వాస్తవం చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ అప్పటి నుంచి కూడా ఇప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా మడం తిప్పలేదు, మాట తప్పలేదు. అటువంటి అయ్యన్న పాత్రుడు గారి పైన వారి యొక్క అబ్బాయి అయినటువంటి ఒక చింతకాయల విజయ్ గారి పైన కూడా దారుణమైనటువంటి ఒక దాడులు చేస్తూ ఎప్పుడైతే ఇంట్లో ఎవరు లేని టైంలో వెళ్ళిపోయి వాళ్ళ యొక్క పాపని కూడా విజయ్ గారి యొక్క పాపను కూడా వెళ్ళి బెదిరించడం, భయపెట్టడం గతంలో మనం చూసాం. అంటే ఇన్ని విధాలుగా ఎందుకని టార్గెట్ చేశారు అంటే ఖచ్చితంగా బలమైన నాయకుడు కాబట్టే, అదిగాక ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పులు ఎత్తి చూపిస్తున్నాడు కాబట్టే ఇలాంటి దాడులు చేస్తున్నారా? ఇక పైన చేస్తూనే ఉంటారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఎవరు అంటే ఇదే. ఎవరైతే తన తప్పుల్ని వేలెత్తి చూపుతారో, ఎవరైతే తను చేస్తున్న తప్పుని 10 మందికి చెప్పేలా మనం ఈ రోజున మాట్లాడుతున్నామో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఇదిగో నువ్వు బ్రతికిది, నువ్వు చేసిన చండాలమైన పరిపాలన ఇది, నీచమైన పనులు ఇవి, ఇంతమంది ప్రాణాలను పట్టన పెట్టుకున్నావు, ఇంతమంది జీవితాలని సర్వనాశనం చేసావు నువ్వు అని చెప్తున్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తాడు. ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారిని ఎందుకు టార్గెట్ చేశారంటే ఏంటండి కారణం? అక్షరాల ఆయన నువ్వు కస్టోడియల్ టార్చర్లో ఏమనగా నీకు ఇప్పుడు నోటీసులు రాబోతున్నాయా లేదా, నువ్వే ఉన్నావా లేదా, వీడియో కాల్లో చూసింది ఎవరు? ఆయన అంత ఘోరంగా ఆ రోజున అధికారంలో ఉండి, మీరు నీ సొంత ఎంపీ అయి ఉండి, నీ పార్టీ అధికారంలో ఉండి, నువ్వు సీఎంగా ఉండి నువ్వేం చేయించావు అంటే ఈ రోజున ఏం చేసినా చూస్తూ ఊరుకునే ప్రభుత్వం కాదు కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా నీవు తగిన మూల్యం చెల్లించుకోవాలి, చేసిన తప్పులన్నిటికీ నువ్వు శిక్ష అనుభవించాలి. ఈ రోజున అయ్యన్న పాత్రుడు గారు ఏదైతే వీళ్ళు ఎలిగేషన్ చేస్తున్నారో ఆ దళిత సంఘ నాయకులు అందరూ కూడా మీటింగ్ పెట్టి చెప్పారు అయ్యన్న పాత్రుడు గారు చేసిన తప్పేమీ లేదని. స్వయంగా ఆ డప్పు కార్మికుడే చెప్పాడు, ఆయన కుటుంబంతో ఎన్నో సంవత్సరాలుగా మేము జర్నీ అవుతూ వచ్చాము, మాకు చాలా అండగా ఉన్నారు, జాతర చాలా గొప్పగా జరిపించారు, ఆయన వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిది, దీన్ని నా కులాన్ని అడ్డు పెట్టుకుని వైఎస్ఆర్సీపీ పార్టీలు అది చేయటం తప్పు అని చెప్పి ఆయన చెప్పాడు. సిగ్గు లేదు అయినా కూడా వీళ్ళకి రాదా? అసలు లేదని వదిలేస్తారా? మరి ఇంకో వైపు చూస్తే డాక్టర్ సుధాకర్ మరణానికి వీళ్ళు చెప్పాలి సమాధానం. కోడికత్తి సీను జీవితం ఆ 4 గోడల మధ్య మగ్గిపోవడానికి జైలు గోడల మధ్య జగన్మోహన్ రెడ్డి కారణమా కాదా? ఒక దళితుడు ఇసుక మాఫియా గురించి మాట్లాడుతుంటే అతను నగ్నంగా పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోముండనం చేయించి 1 కాదు 2 కాదండి ఎన్ని రకాల దారుణాలు.
ఎంత పక్క భయంకరం. అమర్నాథ్ గౌడ్ ఒక బీసీ వ్యక్తి అయినటువంటి ఒక అమర్నాథ్ 10th క్లాస్ వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి అడిగితే పెట్రోల్ పోసి తగలబెట్టారు. తగలబెట్టేశారు. అంటే అప్పుడు రానటువంటి ఒక వీళ్ళ ప్రశ్నలు ఇప్పుడు ఎందుకని వస్తున్నాయంటే అదే అర్థం కాని ప్రశ్న ప్రతి ఒక్కరికి ఎందుకు వస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా విషం జిమ్ముతున్నాడు. ఈ రోజున కోడెల శివప్రసాదరావు గారిని ఏ విధంగానైతే చేశామో అందరినీ ఆ విధంగా టార్గెట్ చేద్దాం. ఎందుకు నారా చంద్రబాబు నాయుడు గారిని అదే విధంగా టార్గెట్ చేయాలని చెప్పి చూడలేదా? ఇప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్ కానివ్వండి, మహిళలను తీసుకురావటం కానివ్వండి, వీళ్ళు ఏ విధంగానైనా మానసికంగా వాళ్ళని కృంగదీయాలి, వాళ్ళని ఏ విధంగానైనా రాజకీయాల నుంచి మనల్ని క్వశ్చన్ చేయకుండా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే తప్పులు చేస్తున్నాడో ఆ తప్పులు ఎత్తి చూపకూడదు, ఎవరు క్వశ్చన్ చేయకూడదు. అందుకని చెప్పేసి 10 మంది పేటీఎం బ్యాచ్ వేసుకొని మొరగండి అని చెప్పి ఉసుకో అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఎవ్వరూ తగ్గే ప్రసక్తే లేదు. ఇక్కడ ఖచ్చితంగా మీకు ప్రతి దానికి మీరు ఒకటంటే 100 రకాలుగా సమాధానం చెప్పడానికి ఇక్కడ అందరం రెడీగా ఉన్నాము. ఒక అమరావతి గురించి కాదు, మా ప్రజా ప్రతినిధుల గురించి కాదు, కూటమి ప్రభుత్వం గురించి అయినా దేని గురించి అయినా. ఎందుకంటే మా పిల్లలకి భవిష్యత్తు కావాలి, వాళ్ళకి బంగారు బాట వేసే నాయకులు కావాలి. మరి అలాంటి నాయకులను అంటే ఎందుకు ఒప్పుకుంటామండి? ఈ రోజునే ఉన్నా నువ్వు రాజకీయాలకు కొత్త, నువ్వు అవినీతికి పాత, రాజకీయాలకు కొత్త. ఎందుకంటే నీ పార్టీ ఏంటి, నువ్వేంటి, ఎవరి దగ్గర నుంచి దాన్ని లాక్కున్నావు, ఏ విధంగా ఆ పార్టీలో నువ్వు పైకి వచ్చావు, మరి ఎన్ని విధాలుగా ఆ పార్టీలో నువ్వు పైకి ఎదగడానికి ఎంతమందిని తొక్కేశావు అన్నీ తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి, పేటీఎం బ్యాచ్కి డబ్బులు ఇచ్చేటప్పుడు మరి మొరగండ్రా అంటే మొరగటం కాదు, వెనకాల మీ చరిత్ర ఏంటనేది కూడా అన్నీ కూడా బయటికి తీస్తున్నాం. ఖచ్చితంగా జైలుకి వెళ్ళటం మాత్రం ఖాయం ఈ జే బ్యాచ్ అంతా. సో చూద్దామండి, ఖచ్చితంగా ఆయన పాత్రలు గారిని ఎందుకు టార్గెట్ చేశారంటే సీనియర్ మోస్ట్ నాయకులు ఆయనే కాకుండా వారి యొక్క కొడుకుని, వారి యొక్క మనవరాలని కూడా గతంలో మనం చూసాం 2019-24 దాకా ఏం జరిగింది అనేది. సో ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి ఈ కక్షపూరిత రాజకీయాలు చేయకుండా మానుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.